వెల్కమ్ బ్యాక్ టు చతుర్య టీవీ. ఈ వీడియోలో భారీ తారాగణం మూవీ రివ్యూ చూద్దాం. ఇది అమెజాన్ ప్రైమ్ లో రెంట్ బేసిస్ లో ఉంది. భారీ తారాగణం ఈ సినిమా పేరుకు తగ్గట్టుగానే సినిమాలో ఎక్కువగా నోటబుల్ యాక్టర్సే ఉన్నారు. కానీ ఆ యాక్టర్స్ ని పూర్తి స్థాయిలో యూజ్ చేసుకోలేదు. లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన యాక్టర్స్ యాక్టింగ్ బాగున్నప్పటికీ వీక్ కథ కథనాలు ఆ క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేయలేకపోయాయి. నరేషన్ స్లోగా ఉండడం, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏం లేకపోవడం వల్ల సినిమాపై ఇంట్రెస్ట్ పోతుంది. పోసాని క్యారెక్టర్కి అయితే తలాతోక ఉండదు. పోసాని క్యారెక్టర్లోని ఇంపార్టెన్స్ని సరిగా స్క్రీన్ పై చూపెట్టలేకపోయారు. 7 Arts సరయు క్యారెక్టర్ని సరిగా డిజైన్ చేయలేదు. సరయు క్యారెక్టర్లో మంచి ఫన్ని జనరేట్ చేసే స్కోప్ ఉంది, కానీ దాన్ని డైరెక్టర్ యూజ్ చేసుకోలేదు. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ బాగాలేవు, కానీ ఒక సాంగ్లో హీరో డ్యాన్స్ బాగా చేశాడు. ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు, కానీ డైరెక్టర్ అందులో 10% కూడా యూజ్ చేసుకోలేదు అనిపించింది. ఎందుకంటే మంచి మంచి యాక్టర్స్ని ఇచ్చాడు, కానీ డైరెక్టర్ వాళ్ళని యూజ్ చేసుకోలేకపోయాడు. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉంది, ఫ్యామిలీ స్కిప్ చేయడం బెటర్. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నాకైతే ప్లస్ పాయింట్స్ ఏం కనిపించలేదు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్గా సినిమా ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా బాగాలేదు. ఈ సినిమాని స్కిప్ చేయడం బెటర్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 1 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.